నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి కుటుంబానికి ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డ్. కుటుంబ అవసరాలపై క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించండి. అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. వాడి వేడిగా కౌన్సిల్ సమావేశం. అధికారుల తీరుపై ప్రజా ప్రతినిధుల మండిపాటు. పలు అంశాలపై సుదీర్ఘ చర్చ. సుమారు 80% నేలమట్టమైన శంకర్ విలాస్ బ్రిడ్జ్. రైల్వే శాఖ అనుమతి వస్తే మిగిలిన పనులు పూర్తి. ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు. గణనాథునికి ప్రత్యేక పూజలు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ కార్డులో ప్రభుత్వ పథకాలు సహా అన్ని వివరాలు పొందుపర్చాలని సూచించారు. కుటుంబ అవసరాలపై క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించాలని ఆదేశించారు. ప్రభుత్వ చేయూత అవసరమైతే వెంటనే అందేలా వ్యవస్థను సిద్దం చేయాలన్నారు. త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురానున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. వారి కుటుంబాల్లోని వారిని వీధి కుక్కలు కరవటం లేదు కాబట్టే కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవటం లేదని ఎమ్మెల్యే గళ్లా మాధవి ధ్వజమెత్తారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో మేయర్ కోవలమూడి రవీంద్ర, ఎమ్మెల్యే గల్లామాధవి, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, కమిషనర్ పొలి శ్రీనివాసులు, కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వీధి కుక్కల విషయంలో కార్పొరేషన్ నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. వీధి కుక్కల వలన కార్పొరేషన్ పరిధిలో ఎంతో మంది యాక్సిడెంట్స్ కు గురవుతున్నారని, గతంలో పిల్లలు కూడా చనిపోయారని గుర్తు చేశారు. కార్పొరేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులకు వర్కులు ఇచ్చిన వారికే మరలా ఇవ్వడం కరెక్ట్ కాదని తెలిపారు. దీనిపైన స్పందించిన మేయర్ త్వరలోనే వీధి కుక్కల సమస్య నివారణ చేపడతామని హామీ ఇచ్చారు. కుక్కల ప్రేమికులతో కలిపి, జంతు ప్రేమికులతో కలిపి ఒక సొసైటీతో మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. అయితే చాలా మంది రావడం కూడా జరిగింది. మరి ఎందుకనో వాళ్ళకి ఇంతవరకు అప్పచెప్పడం జరగలేదు. ఎలా పరిస్థితి తయారైందంటే, మనకి కార్పొరేషన్ లో మన ఇంట్లో పిల్లలు కుక్కల బారిన పడి చనిపోవట్లేదు కాబట్టి, మన పెద్దలు కుక్కల బారిన యాక్సిడెంట్లతో చనిపోవట్లేదు, పడిపోవట్లేదు కాబట్టి మనం దీన్ని పట్టించుకోవట్లేదు అన్న విధంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దీనికి చాలా ఫాస్ట్ గా ఇలాగా స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ లాంటి వాటికి మరొకసారి అవకాశం ఇవ్వకుండా కరెక్ట్ గా ప్రాపర్ గా చేసే విధంగా ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ ఎవరికి ఇస్తున్నారు, ఏ ప్రతిపాదనతో చేస్తున్నారు అనే చక్కటి పర్యవేక్షణతో ఈ యొక్క కార్యక్రమం జరగాలి. అధ్యక్ష, సమస్య దేశవ్యాప్తంగా ఉంది. మన సుప్రీంకోర్టు కూడా కొత్త గైడ్లైన్స్ ఇచ్చారు. ఈ జంతు ప్రేమికులను కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ఆల్రెడీ మేము లెటర్ కూడా రాసాం. 3 సార్లు రిమైండ్ కూడా నేనే దగ్గర నుండి స్టెనోకి డ్రాఫ్టింగ్ ఇప్పించి కమిషనర్ కమిషనర్ కూర్చొని 5 ఇమీడియట్ గా డ్రాఫ్ట్ లాట్ చేయమని చెప్పి కూడా రాశాము. కృష్ణబాబు గారికి 2 సార్లు ఫోన్ లో కూడా మాట్లాడిన తర్వాత కూడా ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి పంపిస్తున్నామని చెప్పారు. రాలేదు. ఇమీడియట్ గా తగిన చర్య తీసుకున్నాం. సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పినట్టుగా ఉన్నా వేరే వాళ్ళు వచ్చినా కూడా పిఆర్సీ లేకపోయినా కూడా ఇమీడియట్ గా ఈ రోజు రైల్వే శాఖ అనుమతి త్వరగా వస్తే పూర్తి స్థాయిలో పాత శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేత పనులు పూర్తవుతాయి. నగర ప్రజల్ని ట్రాఫిక్ కష్టాల నుండి బయటపడేసేందుకు కూటమి ప్రభుత్వం 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టింది. అయితే దాదాపు 80% బ్రిడ్జిని కూల్చివేశారు. కేవలం రైల్వే లైన్లు ఉన్న మేరకు పాత బ్రిడ్జి మిగిలి ఉంది. కానీ కేంద్ర రైల్వే బోర్డు త్వరగా అనుమతిస్తేనే మిగిలిన 20% కూల్చివేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూల్చిన బ్రిడ్జి కంకర, ఇనుము దాదాపుగా కాంట్రాక్టర్ తొలగించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ నిర్మాణం పనులు వేగవంతం చేస్తున్నారు. ఆ క్రమంలోనే మొత్తం 23 పిల్లర్లు నిర్మించాల్సి ఉండగా 5 పిల్లర్ల నిర్మాణం జరుగుతుంది. ఏది ఏమైనా నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరాలంటే మరో కొన్ని నెలల పాటు వేచి చూడాల్సిందే.
భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్కు వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, నదీ పరివాహక ప్రాంత పొలాల్లోకి వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహం అంటూ నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ 99 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. గంగానది నుంచి ఈ విగ్రహం ఏర్పాటుకు మట్టిని తీసుకొచ్చామని కమిటీ నిర్వాహకులు ప్రకటించారు. 21 రోజుల పాటు మహాత్రిముఖ నాగ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు ఉంటాయని, దర్శనానికి ఎలాంటి టికెట్ ఉండదని కమిటీ ప్రకటించింది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి భారీగా నాథుని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. అయితే స్వామిని దర్శించుకోవాలంటే ప్రతి ఒక్కరూ 50 రూపాయల టికెట్ కొనాల్సిందే అని బోర్డు పెట్టారు. దీంతో కమిటీ తీరుపై భక్తులు మండిపడుతున్నారు. ఉచిత దర్శనం అసలు పెట్టకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై కమిటీ నిర్వాహకుల నుంచి మాత్రం ఎలాంటి స్పందన కనిపించడం లేదు. మెగా డిఎస్సి 2025 ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కార్యక్రమం ఏసీ కాలేజ్ ఆవరణలో జరిగింది. జిల్లాలో మెగా డిఎస్సిలో ఉత్తీర్ణత సాధించిన 1140 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తున్నామని డీఈఓ సివి రేణుక వెల్లడించారు. సుమారు 19 సెంటర్ల ద్వారా సర్టిఫికెట్లు వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. ఇది మొదటి ప్రక్రియ మాత్రమేనని తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా మెడికల్ పరీక్షలకు అభ్యర్థులను పంపనున్నట్లు డీఈఓ చెప్పారు. ఈ కార్యక్రమంలో పరిశీలకురాలు పి శైలజ, డీసీఈబీ సెక్రటరీ ఏ తిరుమలేసు, డీఈఓలు చంద్రకళ, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. 19 టీంలకు ఆల్రెడీ 50 చొప్పున క్యాండిడేట్స్ అలాట్ అయ్యారు. మనకి 932 స్టూడెంట్స్కి ఇప్పుడు దాకా బాగా వేగవంతంగా జరుగుతుంది. ఏమైనా డౌట్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళు క్లారిఫై చేయడం కోసం కూడా మనం డీడీ బీసీ వెల్ఫేరు, అలాగే డీడీ సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ కూడా అంటే డిజబిలిటీ కింద కూడా కొంతమంది రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తారు. కాబట్టి ఆ జెన్యూనిటీ గురించి ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి కూడా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ వీళ్ళందరి సహాయ సహకారాలు కూడా తీసుకుంటాం. ఎక్కడైనా డౌట్ వస్తే కూడా తీసుకోవడానికి ఆ టెట్ స్కోరు వీటన్నిటిని చూసి వాళ్ళకి ఎలిజిబిలిటీని చూసి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్స్ జెన్యూన్గా ఉన్నాయా లేదా అని చూసి వాళ్ళు కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. లంచం తీసుకుంటూ పరిశ్రమల శాఖకు చెందిన ఓ అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. గోరంట్లకు చెందిన పెయ్యల జయరాజు గతేడాది మేలో జగనన్న బడుగు వికాసం పథకం కింద 29.7 లక్షలతో ఇన్నోవా కారును కొనుగోలు చేసి ఆ పథకం కింద ప్రభుత్వం నుంచి 45% సబ్సిడీ వస్తుందని తెలిసి గుంటూరు జిల్లా పరిశ్రమల కేంద్రంలో దరఖాస్తు చేసుకొనగా ఆ దరఖాస్తును ప్రాసెస్ చేసిన జనరల్ మేనేజర్ కార్యాలయంలోని పరిశ్రమల అభివృద్ధి ప్రోత్సాహక అధికారి ఎం శ్రీనివాసరావు దరఖాస్తుదారుని మేనమామ కమలాకర్ రావుని ₹1,00,000 డిమాండ్ చేశారు. తొలి విడతగా 30,000 ఇచ్చేందుకు ఒప్పుకొనగా అదే సమయంలో దరఖాస్తుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో జెడ్పీ కార్యాలయం సమీపంలో గురువారం సాయంత్రం అధికారి శ్రీనివాసరావు ₹30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ గుంటూరు ఏఎస్పీ మహేంద్ర మత్తే నేతృత్వంలోని బృందం శ్రీనివాసరావుని పట్టుకుని అరెస్టు చేశారు. శ్రీనివాసరావును ఈరోజు విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తామని ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మీడియాకు చెప్పారు.
గణేష్ ఉత్సవ కమిటీ మరియు నందమూరి యువసేన ఆధ్వర్యంలో గార్డెన్స్ లో గణపతి నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి. గత 14 సంవత్సరాలుగా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు చిలకపాటి చతుర్వేది తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీ వరకు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు. కార్యక్రమంలో మానం శ్రీనివాస్, గుంటుపల్లి భాను, నార్నే అమరేంద్ర, ఉప్పల రామారావు చౌదరి, వడిచెర్ల రవీంద్రారెడ్డి, యనవోలు ముద్దుకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ మరియు నందమూరి యువసేన వారి ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా గణేష్ మహోత్సవం నిర్వహిస్తున్నామండి. ఈ సంవత్సరం 14వ సంవత్సరం. ప్రతి సంవత్సరం లాగానే 5వ రోజు ఆదివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. సోమవారం 6వ రోజు సాయంత్రం 5 గంటలకి లడ్డూ వేలంపాటుతో నిమజ్జన ఊరేగింపు మొదలైంది. రోడ్డు పక్కన చిరు వ్యాపారం చేసుకుని జీవనం సాగించే వారిని కార్పొరేషన్ అధికారులు వేధిస్తున్నారని ఎమ్మెల్యే గళ్ల మాధవి మండిపడ్డారు. కేవలం కక్షపూరితంగా అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. నగరంలో సిగ్నల్స్ వద్ద ఏర్పాటు చేసిన లైటింగ్ బోర్డుల వలన వాహనదారులు సిగ్నల్స్ సరిగ్గా కనపడక ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. అయితే కార్పొరేషన్ అధికారులు ప్రభుత్వ విధానాలకు లోబడే పనిచేస్తున్నారని కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ ఎదుట ఫుట్పాత్పై చిరు వ్యాపారం చేసే మహిళలను అక్కడి నుంచి వెళ్లాలని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు. ఆ ప్రాంతం విఐపి ఏరియా కాబట్టి రెడ్ జోన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆ చిరు వ్యాపారులను అక్కడి నుంచి తొలగించడం జరిగిందని కమిషనర్ సమాధానమిచ్చారు. రోజుకి 200 వస్తే గానీ వాళ్ళ ఇళ్లు గడవని పరిస్థితిలో ఉన్న పేదల్ని తీసేసి వాళ్ళని అగమ్య గోచరానికి గురి చేయాల్సిన పరిస్థితి మనకు లేదు అధ్యక్ష. ఈరోజు కలెక్టర్ ఆఫీసుల ముందు లేదంటే మా ఆఫీసుల ముందు ఇలాంటి చిరు వ్యాపారస్తులు వచ్చి ధర్నాలకు పాల్పడుతున్నారు అని అంటే ఇది మన పరిపాలన మీద ఒక మచ్చగా ఏర్పడుతుంది అధ్యక్ష. ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద ప్రజలకి మనం వ్యతిరేకంగా వెళ్ళి వాళ్ళ జీవనోపాధిని కోల్పోయే విధంగా కనుక మనం ప్రవర్తిస్తే మనకు చాలా చెడ్డ పేరు వస్తుంది అధ్యక్ష. ఇది మనకు తెలియకుండానే మన గవర్నమెంట్ మన డిపార్ట్మెంట్ అధికారులు చాలా చాలా రూల్స్ పేరుతో లేదంటే ట్రాఫిక్ పేరుతో అక్కర్లేని ప్రదేశాలకు కూడా వెళ్ళి వాళ్ళని అక్కడి నుంచి లాగి పడేయడం అనేది చాలా బాగా. ఎక్కడ కూడా మీరు చూసుకోండి, ఫుట్పాత్ల మీదకి అడ్జస్ట్ చేయడమే జరిగింది తప్పితే ఎవరిని కూడా నిర్లక్ష్యంగా నిర్దాక్షిణ్యంగా తీసిన సందర్భాలు లేవు. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పేటట్లు ఇప్పుడు పేరేడ్ గ్రౌండ్ దగ్గర ఎవరైతే ఒక 2 లేడీస్ పెట్టుకొని ఉంటారో అంటే రెండు సెంటర్స్ లాగా పెట్టుకుని ఉంటారు, అదంతా కూడా రెడ్ జోన్ కింద స్ట్రీట్ వెండింగ్ జోన్లో రెడ్ జోన్ కింద డిక్లేర్ చేసినప్పుడు వాళ్ళని స్వయంగా టౌన్ ప్లానింగ్ విభాగం వాళ్ళు వెళ్ళి దాదాపు 1 డజన్ సార్లు రిక్వెస్ట్ చేశారు, ఇక్కడ వద్దమ్మా మీరు వేరే చోట పెట్టుకోమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరు పట్టగొట్టే విధంగా కానీ లేకపోతే వాళ్ళ జీవనోభివృద్ధి కోల్పోయే విధంగా కానీ ఈవెన్ కింద వాళ్ళు చేసినా కూడా నేను ఊరుకోవచ్చు. ఇది జిఎంసీ నుంచి సమాధానం. కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లేస్ చూపించాము, అక్కడికి వెళ్ళి చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు భవిష్యత్తు. గంటలమ్మ చెట్టు వద్ద మహాలక్ష్మి గణపతి దేవస్థానంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం మహాలక్ష్మి గణపతి దేవస్థానమని సెక్రటరీ ఉదయ్ కృష్ణ తెలిపారు. గత 10 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రతిరోజు గణనాథునికి విశేష పూజలు నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి సురేష్, డి సాయి కృష్ణ, బి సాయి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆకుకూరల అమ్మకదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ వద్ద గణేష్ మండపం ఏర్పాటు చేశారు. సుమారు 36 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సెప్టెంబర్ 5వ తేదీన అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. జగనన్న కాలనీల విషయంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగి కౌన్సిల్ సమావేశం రసాబసగా తయారైంది.
నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో కొన్నపాడులో వేసిన జగనన్న కాలనీలను రద్దు చేయాలని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు చెప్పారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 400 కోట్ల ప్రజాధనం వెచ్చించి వేసిన జగనన్న కాలనీలో నివసించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఎమ్మెల్యే వెల్లడించారు. ఆ కాలనీలను రద్దు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి 2 సెంట్ల చొప్పున నివేశన స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం చేయిద్దామని ఎమ్మెల్యే తెలిపారు. దీనికి వైసీపీ ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం అడ్డు తగిలారు. పేదల కోసం జగనన్న కాలనీలు ఇవ్వడం జరిగిందని వాటిని రద్దు చేయడం కరెక్ట్ కాదన్నారు. కొన్నపాడులో 425 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నాం సార్. దీనికి దాదాపుగా 300 నుంచి 500 కోట్ల రూపాయలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయితేనేమి కరెంట్కి అయితేనేమి అన్నిటికీ ఖర్చు పెట్టాం. ఇప్పటికీ 3-4 సంవత్సరాలు అయింది. జగనన్న కాలనీని కూడా పేరు పెట్టాం. ఒక్కరు కూడా అక్కడికి వచ్చి ఇల్లు కట్టడం కానీ అక్కడ ఏదైనా ఉండాలన్నటువంటి ఆలోచన కానీ ఇంతవరకు చేయలేదు. దీనికి ఎందుకు చేయలేదు అంటే టౌన్లో ఉన్నటువంటి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి లబ్ధిదారుల్ని అక్కడికి వెళ్ళమని చెప్తున్నారు. ఇక్కడ ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజేషన్లో 4-5 వేల మంది రెగ్యులరైజ్ అయిపోతున్నారు. టిడ్కోలో ఇంకొక 2-3 వేల మందికి మనం ఇల్లు మంజూరు చేయబోతున్నాం. వీళ్ళందరూ కూడా అక్కడ లబ్ధిదారులే. ఇటు లేదు అటు లేదు. అనవసరంగా ఒక 500 కోట్ల రూపాయలు ఒక ప్రభుత్వం సేకరించింది, మంచి ఉద్దేశంతోనే సేకరించింది, కానీ అది ఉపయోగపడడం లేదు. ఇప్పటికైనా దయచేసి దాన్ని రద్దు చేసేసి ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రస్తుత ప్రభుత్వ విధానం ప్రకారం 2 సెంట్ల స్థలం ఇవ్వండి. సెంటుతో అది నడిచేది లేదు, ఎవరు వెళ్ళరు. ఇప్పటికి కాదని ఇంకా కొన్ని ఏళ్ళు పోయినా కూడా అది అలాగే ఉంటుంది. 20 గజాలు 30 గజాలు అక్కడ పోయి పేదలందరూ పోయి అక్కడ గుడిసేసుకుంటే ఎవరో దయగలిగిన మహానుభావుడు ఎవరో తహసీల్దారు అక్కడున్న రెవెన్యూ అధికారులు ఉంటే వాళ్ళకి వచ్చేది. అలాంటిది ఈ రోజున జగనన్న కాలనీస్ పేరుతోటి 30 లక్షల మంది లబ్ధి పొందారు. ఒకటే ప్లాన్ ఒకటే ప్రీమియం, మీ కుటుంబానికి పూర్తి రక్షణ అంటూ ఎస్బీఐ అడ్వాన్స్డ్ ప్లాన్ పై క్యాంపెయిన్ వేదాంత హాస్పిటల్ వద్ద నిర్వహించారు. కుటుంబ యజమాని వయసు 44 సంవత్సరాలుంటే 15,000 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే పూర్తిగా ఆరోగ్యంతో సహా బీమా లభిస్తుందని ఏజెంట్ మనోహర్ తెలిపారు. ఎస్బీఐ గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీని ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని ప్రతి ఒక్కరూ పాలసీని తీసుకుని తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని సూచించారు. ఆరోగ్య అడ్వాన్స్ అని చెప్పి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, ఒక పాలసీ గురించి అందరికీ తెలియాలి అని చెప్పేసి ఒక అందుబాటులోకి రావాలి అని చెప్పేసి దీని గురించి ఒక క్యాంపెయిన్ రన్ చేస్తూ ఉన్నాము. దీని గురించి ఒకసారి వివరిస్తామండి. ఏంటి అంటే ఇది ఫ్యామిలీ ఫ్లోటింగ్ అనగా సింగిల్గా తీసుకోవచ్చు. ఇది ఒక్కసారి కనుక 40 సంవత్సరాలు వాళ్ళు అంటే ఇంటి పెద్ద కనుక ఏజ్ 45 ఇయర్స్ కనుక ఉంటే గ్రూప్ పాలసీ అండి. 45 ఇయర్స్ కనుక ఉంటే ఫ్యామిలీలో వాళ్ళ భార్యకు కానీ తనకు కానీ వాళ్ళ 2 పిల్లలకు కానీ దాంట్లో ఒక జస్ట్ 15,000 కట్టుకుంటే 10 లక్షల బీమా అనేది బ్యాంక్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారనమాట. సో అది ఒక ముందు చూపు అనమాట హెల్త్ ఇన్సూరెన్స్ అనేది. ఇది కనుక కట్టుకుంటే రేపటి లోపున ఇంకా ఏం జరిగినా కానీ పూర్తి బాధ్యత బ్యాంక్ది. తీసుకున్న తర్వాత నుండి ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా, ఏమైనా యాక్సిడెంట్స్ కానీ, ఫీవర్స్ కానీ, ఇంకా వాటెవర్ ఏమైనా సర్జరీస్ కానీ ఏమున్నా కానీ టోటల్ కవరేజెస్ వస్తాయి. 100% క్యాష్లెస్. కొన్ని పార్టీలు ప్రజలను కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విభజించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ మండిపడ్డారు. లాంచెస్టర్ రోడ్లోని కోట్రెడ్డి బజార్ వీధిలో రాయల్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా రాయల్ గణేష్ యూత్ ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో రాయల్ గణేష్ యూత్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాయల్ గణేష్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. చిల్లర వర్తక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ ఆవరణలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. గత 40 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. 11 రోజులు జరిగే గణపతి ఉత్సవాల్లో ఈ నెల 30వ తేదీన భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిల్లర వర్తక సంఘం నాయకులు పాల్గొన్నారు. రామన్నపేట యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గత 25 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు ఆంజనేయ ప్రసాద్ తెలిపారు. సెప్టెంబర్ 2వ తేదీన భక్తులందరికీ అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. 4వ తేదీన స్వామివారి ఊరేగింపుతో నిమజ్జనానికి వెళతారని చెప్పారు.
ప్రజలంతా స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట యూత్ సభ్యులు పాల్గొన్నారు. 25 సంవత్సరాల నుంచి వినాయక చవితి మహోత్సవాలు భారీ ఎత్తున చేస్తున్నాము. ఈ సంవత్సరం 25వ సంవత్సరం అండి. బాగా ఘనంగా చేస్తున్నాము. రేపు 2వ తారీఖు అన్నదానం ఉందండి, గొప్ప అన్నదానము. 4వ తారీఖు నిమజ్జనం ఉందండి. అమరావతికి బాగా భారీ ఊరేగింపులతో నిమజ్జనము, మిగతా కార్యక్రమాలన్నీ ఉన్నాయి, డ్యాన్సులు, కోలాటాలు. కాబట్టి ప్రేక్షకులందరూ గమనించి ఆ రోజు అన్నదానానికి నిమజ్జనం రోజు సహకరించి రావాల్సిందిగా కోరుచున్నామండి. లాంలోని చిన్ని కృష్ణ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఉత్సాహంగా ముగిశాయి. బొజ్జ గణపయ్యకు విశేష పూజలు నిర్వహించిన అనంతరం అమరావతిలో స్వామివారి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామోత్సవంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. లాం గ్రామంలో గణపతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకొని 2వ రోజు గణపతి నిమజ్జనం కోసం అమరావతికి బయలుదేరాము. మా గ్రామంతో పాటు రాజధాని గ్రామాలు అన్నీ కూడా అభివృద్ధి చెందాలని ఆ గణపతిని ప్రార్థిస్తున్నాము. మహారాజా బాయ్స్ ఆధ్వర్యంలో ద్వితీయ గణపతి మహోత్సవాలు పండరీపురం 6వ లైన్లో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. గత 2 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని నాగ కార్తిక్ తెలిపారు. గురువారం మహిళలచే కోలాట కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 31వ తేదీన అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుందని, సెప్టెంబర్ 1వ తేదీన క్లాసికల్ సింగింగ్ కార్యక్రమం, 3వ తేదీ వరకు గణనాథునికి విశేష పూజలు నిర్వహిస్తామని, ఈ పూజలలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో విజయసింహారెడ్డి, శ్రీనివాస్, గోపి, ఉదయ్ కిరణ్, గణేష్, నిషిత్ రెడ్డి, మణిదీప్, శ్రీరంగ, కళ్యాణ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ద్వితీయ గణపతి మహోత్సవాలు జరుపుకుంటున్నాము. దీనిలో భాగంగా ఈరోజు కోలాటం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో ఇది చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఇలానే మేము 31వ తారీఖు అన్నదానం మరియు 1వ తారీఖు క్లాసికల్ సింగింగ్, ఇంకా 2వ తారీఖు కూచిపూడి డ్యాన్స్ కూడా నిర్వహిద్దాం అనుకుంటున్నాము. కార్తికేయ యూత్ ఆధ్వర్యంలో తృతీయ గణపతి మహోత్సవాలు కొరటిపాడు మెయిన్ రోడ్లో జరుగుతున్నాయి. గత 3 సంవత్సరాలుగా అత్యంత రమణీయంగా గణపతి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని యూత్ సభ్యులు సాయి గోవింద్ తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీన శివునికి, గణపతికి విశేష ద్రవ్యాభిషేకం జరుగుతుందని చెప్పారు. 2వ తేదీన సహస్ర ఉండ్రాళ్ల అర్చన జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. కార్యక్రమంలో శ్రీహర్ష, రాహుల్, హేమంత్, సురేంద్ర, ఆకాష్, శరత్, ప్రసన్న, రాకేష్, ఎంఎన్ఎస్ పాల్గొన్నారు. స్వామివారి అలా 2వ రోజు ఎంతో దివ్యమైన పూజలు అందుకుంటున్నారు స్వామివారు. మేము ఈ 3వ సంవత్సరం సందర్భంగా 19 రోజులు స్వామివారికి నిత్య పూజలు అందిస్తున్నాము. అలాగే స్వామివారి నిత్య కైంకర్యాలతో పాటు రేపు 1వ తారీఖు స్వామివారికి శివుడికి విమల అభిషేకాలు మరియు వినాయకుడికి అభిషేకాలు, మళ్ళా 7వ తారీఖు పౌర్ణమి సందర్భంగా హోమాలు, పునరాలక్షణ, లక్షగరిక పూజ, ఇంకా అనేక పూజలు స్వామివారికి మనం చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి కొయిటిపాడు కోళ్ల ఫారం సెంటర్ హోటల్ శ్రీచంద్ర బిసైడ్లో మనం మండపం స్థాపించుకున్నాం ఇక్కడ. అలాగే ఈ సంవత్సరం అన్నదానం సెప్టెంబర్ 12న శుక్రవారంన శ్రీ సాయి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ మరియు శ్రీ సాయినాథ సన్నిధానం ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవాలు విద్యానగర్ 3వ లైన్లో జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలుగా శ్రీ సాయినాథ సన్నిధిలో గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు పూర్ణచంద్రిక తెలిపారు. సెప్టెంబర్ 5వ తేదీన అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. 6వ తేదీన లక్ష్మీ గణపతి హోమం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు. కార్యక్రమంలో వెంకటేష్, భూపేష్, గణేష్, పవన్, యశ్వంత్, మహీధర్ పాల్గొన్నారు. ఈరోజు భజన కార్యక్రమం అలా ప్రతిరోజు 9 రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం పూట కూడా
పూజా కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం పూట కూడా సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఉత్సాహపరిచే విధంగా చాలా కొత్తగా గేమ్స్ని తయారు చేస్తారు. వీళ్ళు చాలా ఉత్సాహంగా అందరు భక్తులు కూడా తండోపతండాలుగా విచ్చేస్తారు. శుక్రవారం రోజు అంటే అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శనివారం రోజు ఊరేగింపు కార్యక్రమం, శనివారం రోజు సాయంత్రం 4 గంటలకు లడ్డూ వేలంపాట ఉంటుంది. గత సంవత్సరం 1,83,500 రూపాయలకి శ్రీ సాయినాథుల వారు ఆ లడ్డూను కైవసం చేసుకోవడం జరిగింది. విద్యుత్ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారికి వామపక్షాలు ఘన నివాళులర్పించాయి. విద్యుత్ ఛార్జీల భారం, స్మార్ట్ మీటర్ల బిగింపుపై మరోసారి విద్యుత్ పోరాటం చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని నేతలు తెలిపారు. విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షాలు నిర్వహించాయి. సిపిఐ, సిపిఎం నేతలు పాల్గొని విద్యుత్ అమరవీరుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీ పెంపుకు వ్యతిరేకంగా బషీర్బాగ్లో జరిగిన కాల్పుల్లో 2 అమరులయ్యారని వామపక్ష నేతలు జంగాల అజయ్ కుమార్, నల్లీకాంత్ గుర్తు చేశారు. అలాంటి పరిస్థితులే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నాయని చెప్పారు. విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపడంతో పాటు స్మార్ట్ మీటర్లను బలవంతంగా కూటమి ప్రభుత్వం బిగించడం దుర్మార్గమని తెలిపారు. కూటమి ప్రభుత్వ తీరు మార్చుకోకుంటే మరోసారి విద్యుత్ పోరాటం తప్పదని హెచ్చరించారు. సంగడిగుంటలోని గోళ్ల ఆంజనేయ స్వామి దేవస్థానం సమీపంలో లక్ష్మణ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మాజీ మేయర్ కన్నా నాగరాజు పాల్గొని గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా స్వామివారు ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. భగవాన్ వెంకట ఏవ దైవతన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః గోత్రాభివృద్ధిరస్తు ఉన్నత అధికార యోగ్యతా సిద్ధిరస్తు శతమానం భవతి సదాయు పురుష స్థితేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. భగవంతుడు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు ఇవ్వాలంటూ, అదేవిధంగా సంగడగుంట మంగళదాస్ నగర్ 33వ సంవత్సరం ఈరోజు వినాయక చవితి జరుపుకుంటున్న లక్ష్మణ్ వారు ఫ్రెండ్స్ వారు అందరూ బాగుండాలని, భగవంతుడు ఆయుష ఆరోగ్యం ఇవ్వాలని, వ్యాపారాలు కూడా మంచి అభివృద్ధి రావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు. అరండల్పేట 2వ లైన్లో గణపతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గౌరీ తనయుడు విగ్రహానికి స్థానిక భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకల శుభాలు కలగాలని వినాయకుణ్ణి వేడుకున్నారు. హర హర శంభో శివ శివ శంభో మహేశ జగదీశ ప్రియ జగదీశ్వర హిమశైలాహర భక్తవ శంకర పరమేశ. గుంటూరు కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎంలో భద్రపరిచిన గోడౌన్ను జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎంల భద్రత విషయంలో రాజీ పడకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈవీఎం గోడౌన్ పరిశీలించినట్లుగా విజిటర్ బుక్స్ లో సంతకం చేశారు. అనంతరం సీసీటీవీ పనితీరు, అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ షేక్ కాజావలి, గుంటూరు ఆర్డీఓ కె శ్రీనివాసరావు, అడిషనల్ ఫైర్ ఆఫీసర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు ఏటీ అగ్రహారం, అంకమ్మనగర్, కంకరగుంట ఆర్యూబీ, బ్రాడీపేట, అరండల్పేట తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. జీఎంసీ పరిధిలో అంతర్గత డ్రైన్లలో వ్యర్థాలు నిల్వకుండా ప్రజా ఆరోగ్య అధికారులు, కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పల్నాడు బస్టాండ్ దగ్గరలోని అన్నా క్యాంటీన్ ని కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. అన్నా క్యాంటీన్లలో పరిశుభ్రత పాటిస్తూ అందించాలని అక్షయపాత్ర సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. 11 kV లైన్ షిఫ్టింగ్ కారణంగా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గుజ్జనకుండ్ల, ఎస్వీఎన్ కాలనీ ఏరియాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని డీఈఈ గురవై తెలిపారు. కావున వినియోగదారులు శాఖకు సహకరించాలని కోరారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.